హాయ్ వెల్కమ్ టు యోగస్టాక్. ఒక చిన్న క్విక్ అప్డేట్. యాక్చువల్గా ఏంటంటే అన్ఫార్చునేట్ ఒక దురదృష్టమైన సంఘటన ఒకటి జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి AI-171 ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్చువల్గా టేక్ ఆఫ్ తీసుకోగానే క్రాష్ అయిందంట. ఇనీషియల్గా ఇది ఫ్లైట్ క్రాష్ అన్నారు. ఎవరు ఏ ఫ్లైట్ ఏ కంపెనీ ఏంటి తెలియలేదు. బట్ యాక్చువల్గా ప్రజెంట్ తెలిసింది ఏంటంటే అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ 800 ఫీట్ నుంచి పడిపోయిందంట. యాక్చువల్గా టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూయల్ ఫుల్గా ఉంటుంది. అప్పుడే బయలుదేరాలి కదా. అహ్మదాబాద్ టు లండన్ అంటే అరౌండ్ ఒక 10 to 12 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఈ 10 to 12 అవర్స్కి సరిపోని ఫ్యూయల్ అనేది నింపి పెడతారు. ప్లస్ సేఫర్ సైడ్ ఏమిటంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ అనమాట. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో అటు ఇటు ఎటన్నా డైవర్ట్ అవ్వాల్సి వస్తే కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ అనేది ఉంటుంది. సో టేక్ ఆఫ్ తీసుకోగానే క్రాష్ అయింది అంటే కొద్దిగా దురదృష్టకర సంఘటన. యాక్చువల్గా ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పొగలు, దట్టమైన పొగలు అయితే వస్తున్నాయి. అరౌండ్ 242 ప్యాసింజర్స్ ఉన్నారు దాంట్లో అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎందుకు క్రాష్ అయింది ఏంటి అనేది అయితే ప్రజెంట్ కరెక్ట్గా డీటెయిల్స్ అయితే రాలేదు. బట్